నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ప్రత్యేక విమానాన్ని అయితే సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కొనసాగుతూ ఉన్న ప్రయాణ అంతరాయాలతో ప్రభావితమైన ప్రవాసులకు సాయం చేయడానికి కువైట్లోని భారతీయ సమాజానికి సేవలు అందిస్తూ ఉన్న ప్రవాస సంఘమైన ప్రవాసీ వెల్ఫేర్ కువైటు ఒక ముఖ్యమైన మానవతా ప్రయత్నాలలో భాగంగా ప్రత్యేక చార్టర్ విమానాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాలోని దమాం నుంచి ఏప్రిల్ 7న 250 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం సురక్షితంగా కొచ్చికి చేరుకుందని చెప్పేసి ప్రవాసీ వెల్ఫేర్ కువైట్ ప్రకటించింది. ఈ చొరవ ప్రవాసులకు, ముఖ్యంగా విజిట్ వీసాలపైన ఉన్నవారికి మరియు ఈ సంక్షోభం మధ్య తమ స్వదేశానికి తిరిగి రావడం పైన అనిశ్చితి ఎదుర్కొంటూ ఉన్న ఇతరులకు అపారమైన ఉపశమనాన్ని కలిగించింది. ప్రయాణ ప్రక్రియలు సజావుగా సాగేలా చూసేందుకు ఐరాన్మాన్లో ఒక ప్రత్యేక చెక్ ఇన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రవాసీ సంక్షేమ నాయకులు మరియు వాలంటీర్లు ప్రయాణికుల తనిఖీలను సమర్థవంతంగా సమన్వయం చేశారు. ప్రయాణికులు బయలుదేరే ముందు స్నాక్ ప్యాకులను కూడా అందించి వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచారు. కేరళలోని ప్రవాసులు కువైట్కు తిరిగి ప్రయాణించేందుకు వీలుగా అదే చార్టర్ విమానంలో తిరుగు ప్రయాణ ఏర్పాట్లను కూడా చేశారు. అత్యవసరమైన పని నిమిత్తం లేదా వీసా గడువు ముగుస్తూ ఉన్న వ్యక్తులకు ఈ సౌకర్యం ఒక క్లిష్ట సమయంలో సకాల మద్దతును అందిస్తూ ప్రత్యేక ప్రయోజనకరంగా ఉంది. సంబంధిత అంశాలు కనుగొనబడి విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగినప్పటికీ కొనసాగుతూ ఉన్న సంక్షోభ సమయంలో అధికారుల జోక్యం పరిమితంగా ఉన్నప్పటికీ ఈ సేవలు సరసమైన ధరలకి అందించబడుతూ ఉన్నాయని చెప్పి ప్రవాసీ వెల్ఫేర్ కువైట్ నొక్కి చెప్పింది. ఆల్ హింద్ ట్రావెల్ సహకారంతో ఏర్పాటు చేసిన 2వ చార్టర్ విమానం దమాం కొచ్చి మార్గంలో ఏప్రిల్ 21వ తేదీ బయలుదేరనుండగా తిరుగు ప్రయాణం ఏప్రిల్ 22వ తేదీ జరగనుందన్నమాట. ప్రస్తుతం కువైట్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు ఏర్పాటు చేసి కువైట్ నుంచి అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈరోజు కూడా 21వ తేదీ ఒక విమానం అయితే దమాం నుంచి కొచ్చికి అయితే వెళుతూ ఉంది. మళ్ళా రేపు మనం చూసుకుంటే కొచ్చి నుంచి ప్రయాణికులతో దమాం చేరుకొని, సౌదీ అరేబియాలోని దమాంకు చేరుకొని కువైట్కు ప్రయాణికులు చేరుకుంటారని చెప్పేసి ప్రవాసీ వెల్ఫేర్ కువైట్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.